తెలంగాణ జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రుల మార్పు కొన్ని చోట్ల అసంతృప్తికి దారితీస్తోంది. ఆదివాసీ ఆడబిడ్డ సీతక్కను ఆదిలాబాద్ జిల్లా నుంచి నిజామాబాద్కు మార్చడం విమర్శలకు తావిస్తోంది. ఏరి కోరి నియమించిన ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రభుత్వంతో పాటు పార్టీ పెద్దల అంచనాలకు అనుగుణంగా పనిచేయలేదా? సీతక్కే తప్పుకున్నారా లేక అధిష్టానమే తప్పించిందా? కొత్త ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముందున్న సవాళ్లేమిటి? తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను మార్చింది. వాటిలో ఉమ్మడి ఆదిలాబాద్ ఒకటి. సీతక్కను మార్చడంపై ఆదివాసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గిరిజన చట్టాలపై సంపూర్ణ అవగాహన, ఆదివాసీ సమస్యలు తెలిసిన సీతక్కను మార్చడం ముమ్మాటికి అడవి బిడ్డలను అవమానించడమే అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ నేతలు ఇదే వాదాన్ని వినిపించారు. జిల్లా బాధ్యతలను సీతక్కకే తిరిగి అప్పగించాలన్న డిమాండ్ వస్తోంది. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి ఏరి కోరి సీతక్కను ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించారు. అధికారంలోకి రాకముందు నుంచే జిల్లాతో అనుబంధం ఉండటంతో సీతక్క కూడా సంబరపడ్డారు. అటు ఆదివాసీ ప్రజల్లోనూ ఆనందం వెల్లివేసింది. ఇన్ఛార్జ్ మంత్రుల మార్పులు చేర్పుల్లో భాగంగా సీతక్కను ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు పంపారు. అక్కడ బాధ్యతలు నిర్వహించిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. అయితే దీనిపై రకరకాల చర్చ సాగుతోంది. ఇన్ఛార్జ్ మినిస్టర్ హోదాలో సీతక్క సరిగా పనిచేయలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. జిల్లాలో కాంగ్రెస్ కు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మిగతా 6 నియోజకవర్గాల్లో పాత కొత్త నేతలను సమన్వయం చేయలేకపోతున్నారు. దీనికి తోడు వర్గపోరు మరింతగా పెరిగింది. దీంతో పార్టీ చాలా నష్టపోయింది. అధికార కాంగ్రెస్ కు ఇక్కడ సానుకూల ఫలితాలు రాకపోవటం విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా గత పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్ సీటులో కాంగ్రెస్ ఓడిపోయింది. ఉత్తర తెలంగాణ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచింది. ఇటు లోక్సభ, అటు శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పనితీరుపై సొంత పార్టీ నేతలే పెదవి విరిచారు. సరైన వ్యూహరచన చేయకపోవటం, నియోజకవర్గాల్లో గ్రూపులు పెరిగిపోవటం పార్టీ ఓటమికి కారణమయ్యాయి. వర్గపోర్ను కంట్రోల్ చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. సీతక్క వ్యవహార శైలితోనే పరిస్థితి చేజారుతోందని కొందరు నేతలు ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నేత సీతక్క పేరు చెప్పుకుంటూ నియోజకవర్గాల్లో మితిమీరిన జోక్యం చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. కొద్ది రోజుల క్రితం మీనాక్షి నటరాజన్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల నుంచి విడివిడిగా అభిప్రాయ సేకరణ చేశారు. ఈ క్రమంలో మెజార్టీ నేతలు ఇన్ఛార్జ్ మంత్రితో పాటు కరీంనగర్ నేత ఓవరాక్షన్ పై ఫిర్యాదు చేశారు. దీంతో సీతక్క మార్పు ఖాయమన్న ప్రచారం జరిగింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావుకు చాలా సమస్యలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే ఈయన ముందున్న పెద్ద సవాల్. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 చోట్ల బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 స్థానాల్లో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. కేవలం ఖానాపూర్లో కాంగ్రెస్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు మిగతా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. వర్గపోరు కూడా తీవ్రంగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు పట్టణ, మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలతో పాటు డీసీసీ అధ్యక్షులను నియమించాల్సి ఉంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి 2 ఏళ్లుగా ఖాళీగా ఉంది. ఇక మంచిర్యాలకు కొక్కిరాల సురేఖ, నిర్మల్కు శ్రీహర్రావు, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాకు విశ్వప్రసాద్ ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకంపై కొత్త ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి ఎలాంటి ప్రభావం చూపుతారన్న అంశంపై పార్టీలో ఆసక్తి నెలకొంది. అయితే సీతక్క మార్పు ఆదివాసీల్లో అసంతృప్తికి కారణమైన సమయంలో జూపల్లి రాక చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.